హలో కాకినాడ. మొత్తానికి కాకినాడ వచ్చేసాం. బీచ్ రోడ్లో ఉన్నాం మనం ఇప్పుడు. కాకినాడ దగ్గర బీచ్ ఎంట్రన్స్లో మనం ఉన్నాం. బీచ్ లోపలికి వెళ్దాం. ఇప్పటివరకు నేను చూడలేదు, ఫస్ట్ టైం చూడటానికి వెళ్తున్నాం. ఇక్కడ బీచ్ దగ్గర పార్క్లా ఉంది, దాన్ని చూద్దాం. ఇక్కడ పార్క్ అయితే చూడడానికి చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇది గ్లాస్ బ్రిడ్జ్. ఇది కింద గ్లాసెస్ ఫిట్ చేస్తారనమాట. కింద చూస్తే మనకి బాగుంటుంది చూడడానికి. ఇది మొత్తం వ్యూ అనమాట. పక్కన ఎల్ఎవ్యూ కాకినాడ బోర్డు మనం చూడొచ్చు. అలాగే బీచ్ ఎంట్రన్స్లో ఈవినింగ్ 6 ఆ టైంకి ఇక్కడికి వచ్చాను. మనం ముందు చూసినటువంటి పార్కు ఎంట్రీ ఫీజు 20 రూపాయలు తీసుకున్నాడు. అక్కడి నుంచి ఇక్కడికి మనం వస్తే ఇంకా సముద్రం దగ్గరికి ఇంకా వెళ్ళలేదు, బీచ్ ఎంటర్ అయ్యాము. ఇక్కడ అంతా బాగానే ఉంది కానీ కొంచెం లైట్గా చేపల స్మెల్ వస్తుంది. సరే చూద్దాం, ఇంకా ముందుకెళ్ళా వచ్చేసాం. రైట్, ఇదే సముద్రం. దీన్ని మనం లోపల చూద్దాం, ఇంకా లోపలికి వెళ్దాం. చూసుకోవచ్చు మనం సముద్రం మధ్యలో చూస్తే అక్కడక్కడ లైట్ల కింద కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి చూద్దాం, చూడండి. మీకు జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగో జూమ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి లైట్ల కింద ఉన్నాయి, అదే షిప్ అనమాట. ఎవడ గోల ఆడదు అన్నట్టుగా బీచ్లో వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు హ్యాపీగా సముద్రం చూసేవాళ్ళు సముద్రం చూస్తున్నారు. వైట్ హార్స్ చూడడానికి చాలా బాగుంది. ఉన్నాడు, దగ్గరికి వెళ్ళి వైట్ హార్స్ రైడింగ్ ఎంతో అని అడుగుదాము. రైడింగ్కి ఎంత అని అడిగాను, 100 రూపీస్ చెప్పాడు. ఇక మనం చూసుకోవచ్చు ఇక్కడ బైక్ రైడింగ్ అనమాట. ఈ బైక్స్ మనం కూడా రైడింగ్ చేయొచ్చు. రైడింగ్ కాస్ట్ వచ్చి 200 రూపాయలు చెప్పాడు అక్కడ. టైం అయిపోయినట్టుంది. ఇక్కడ బీచ్లోకి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా కానిస్టేబుల్ గారు విజిలేసి మొత్తం అందరినీ కూడా బీచ్ దగ్గర నుంచి బయటకు వచ్చేసేలాగా వాళ్ళందరినీ పిలుస్తున్నారు. ఇది సేఫ్టీ పర్పస్కి అలా జరుగుతున్నట్టు. మొత్తం అందరూ వచ్చేస్తున్నారు, ఇంకా టైం అయిపోయింది.